కృప నిరంతరం ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. అందరు దయచేసి కూర్చోండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన కృప నిరంతరం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఉదయకాల సమయంలో దేవుని కృప మనందరికీ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప గురించి చెప్పుకుంటూ పోతే ఎంత అయినా చెప్పుకోవచ్చు. హల్లెలూయా. దేవుడు మన పట్ల ఆయన కృపను చూపిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము లయము కాకుండా ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క సందేశం ఇచ్చిన మీ అందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆయన కృప మన పట్ల విస్తారంగా ఉంది. విస్తారంగా అంటే అది దానిని కొలవలేము మనం. కొరత లేని, కొలవలేని కృప. హల్లెలూయా. మనం ఏదైతే చేయలేమో చేయగలిగిందే కృప. ఏదైతే మనం ఫుల్ఫిల్ చేయలేమో దానిని చేసేదే కృప. పౌలు భక్తుడు 2 కొరింథీ 12వ అధ్యాయంలో చూసినట్లయితే చెప్తాడు, ముమ్మారు ప్రార్థన చేస్తాడు, ఈ ముళ్ళు నా యొద్ద నుండి తొలగించమని. కానీ ఏం సమాధానం వస్తుంది? నా కృప నీకు చాలును. గొప్ప భక్తుడు, అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడు. చనిపోయిన వారు లేస్తున్నారు. ఇన్స్టంట్ మిరకల్స్ జరుగుతున్నాయి. కానీ ఆయనకు సమస్య ఉన్నది. ఆ సమస్య నిమిత్తము ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో అనేకమైన ప్యాటర్న్స్ ఆయనకు తెలుసు. ఆ ప్రార్థనలకు ఏం జవాబు వచ్చింది? నా కృప నీకు చాలును. సమస్యను తీస్తలేడు దేవుడు. ఏమిస్తున్నాడు? నా కృప నీకు చాలును. బలహీనతలో నా బలము పరిపూర్ణమవుతుంది. మనది ఏదైతే బలహీనతలో ఉంటామో ఆ బలహీనతలో దేవుని యొక్క కృప మనల్ని బలవంతులుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ద గ్రేస్. మనం ఏదైతే చేయలేమో దానిని చేసేదే కృప. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నేను తెలియజేయాలి. ఈ దినము నేను మీకు అందరికీ పోస్ట్ పెట్టాను, కన్ఫెస్ లైఫ్. ఏం పలకాలి? మనము జీవమును గురించి పలకాలి. పలుకుట, కన్ఫెషన్, ప్రొక్లమేషన్, డిక్లరేషన్, డిక్రీయింగ్, అనౌన్స్మెంట్, ఇవన్నీ చేయాలి. దేని గురించి చేయాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం గురించి ఇది నేను మొన్నటి దినమున నేను మార్నింగ్ ఉదయం లేవగానే అసలు కలత నిద్రలోనే, ప్రభువా ఆ వాక్యం ఇవ్వలేదు, ఏంటి ప్రభువా, ఏ వాక్యం చెప్పాలంటే కన్ఫెషన్ అని చెప్పేసి అంటున్నాడు. ఈ కన్ఫెషన్ అనే మాట గురించి నేను చెప్పాలి. ఈ దినము మన అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ సందేశం ఎవరైతే వింటున్నారో ఈ యొక్క సందేశం అందరికీ ఇట్స్ ఎ గ్రేట్ బ్రేక్ త్రూ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బ్రేక్ త్రూ ఎలా జరుగుతుంది, ఎలా కలుగుతుందని నాకు అనేకమైనటువంటి సూచనలు దయచేసినాడు దేవుడు ఈ యొక్క సందేశం గురించి. నేను ఉదయకాలం లేవగానే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఒక 1 hour లోపు ఒక పెద్ద దైవ సేవకుడు యూట్యూబ్లో, అంటే నేను మార్నింగ్ 8 o'clockకి మన ఫియర్ నాట్ అనే మెసేజెస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిందని చూడడానికి నేను తీసినప్పుడు ఒక గొప్ప దైవజనుడు ఇంటర్నేషనల్ ఆయన కూడా అదే డిక్లరేషన్ పెట్టినాడు. షౌట్ అవుట్ ఫర్ ద థింగ్స్ వాట్ ఎవర్ యూ వాంట్, షౌట్ అవుట్. అరవాలంట. మనకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ప్రభువు దగ్గర మనం మొర్ర పెట్టాలి. మొర్ర పెట్టకుండా మనము పొందుకోలేము అని చెప్పేసి అన్నాడు. ఆశ్చర్యపోయినాను. అలాగే ఈరోజు ఉదయకాలం నేనే 2 సంవత్సరాల క్రితము ఒక పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్ నేను మీకు వాట్సాప్లో కూడా నేను షేర్ చేసినాను. డిక్లేర్ చేయాలి మనకి ఏదైతే కావాలి దేవుని దగ్గర అని చెప్పేసి ఆ మాట ద్వారా దేవుడు ఈ యొక్క దినము సందేశాన్ని స్థిరపరుస్తున్నాడు. 4వది, దేవుడు నేను ఫియర్ నాట్ సందేశంల గురించి 2018 ఏప్రిల్ 22వ తారీఖు నాడు దేవుడు నాకు బయలుపరిచినాడు. ప్రపంచమంతా అంటే భయముతో నింపబడి ఉంటున్నది నా ప్రజలందరూ. వారిని భయం నుంచి విడుదల చేయడానికి నువ్వు 365 ప్రసంగాలు చేయమన్నప్పుడు అది అప్పుడు కుదరలేదు. కానీ నాకు లాస్ట్ మనకి ఈ యొక్క లాక్డౌన్లో చేయడానికి కృపనిచ్చినాడు. ఆ యొక్క కృపను బట్టి నేను ఆ సందేశాలన్నీ చేసినప్పుడు ఈరోజు వాక్య ధ్యానము నిమిత్తము నేను చేసిన ఆ యొక్క వాక్య ధ్యానంలో కూడా ఈ యొక్క డిక్లరేషన్ గురించి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. 4 రకాలుగా మాట్లాడేసరికి నేను ఆశ్చర్యపోయినాను. దేవుని యొక్క మహాకృప, ఈ యొక్క సందేశం యొక్క ప్రాముఖ్యత ఎంత ఉన్నది
అనేది మనం అర్థం చేసుకోవాలి. సమస్య ఎంత గొప్పది ఏంటిది అనేది అది మనకు మ్యాటర్ కాదు. బట్ మన కన్ఫెషన్ ఏమై ఉంటున్నది అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీరు జాగ్రత్తగా గమనించాలి. టెస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు చూడాలి, చూసి వాక్యం ఏమి చెబుతున్నదని మనం పరిశీలించాలి, పరిశోధించాలి, పరీక్షించాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ ఉదయకాల సమయంలో మనమందరము దేవుడే పలుకుచున్నాడు. హీ డిక్లేర్స్ ఎ వర్డ్. ఒకసారి చూడండి, ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనములో దేవుడే పలుకుచున్నాడు. హీ కన్ఫెస్ అండ్ డిక్లేర్స్ అండ్ డిక్రీస్ ఎ వర్డ్. మనం వాక్యమును మనము ప్రకటించాలి, వాక్యమును మనము పలకాలి, ఒప్పుకోవాలి. చదవండమ్మా. దేవుడు వెలుగు కమ్మని పలుకగా హీ డిక్లేర్స్ ఏ వర్డ్. ఏంటిది అని ఏమని పలికినాడు? వెలుగు. వెలుగు అనేది వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయము 4 వచనాల్లో చూస్తే వాక్యమైనటువంటి యేసు ప్రభు వెలుగై ఉంటున్నాడు. ఆ వెలుగులో జీవం ఉన్నది. ఆ యొక్క వెలుగును గురించి తండ్రి అయిన దేవుడు పలుకుచున్నాడు. లెట్ దేర్ బి లైట్ అని నోరు మూసుకున్నాడా? లేదు. హీ డిక్లేర్స్ హిమ్సెల్ఫ్. ఒక్కటే మాట చెప్పినాడు, లెట్ దేర్ బి లైట్ అనగానే ఏమైంది? వెలుగు కలిగను. నీ జీవితంలో ఏదైనా కలగాలంటే నువ్వు పలకాలి, డిక్లేర్ చేయాలి, డిక్రీడ్ చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్యము మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. క్రైస్తవుల యొక్క రక్షణ సంకల్పము, రక్షణ యొక్క స్థిరత్వము ఎలా ఉంటుంది, ఎలా దేవుడు స్థిరపరుస్తాడు అనంటే రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో మనం అందరం చూడవచ్చు. 9:8 నుంచి చదవండి. రోమపత్రిక 10వ అధ్యాయము 8 నుంచి. రక్షణ ఒక పాపికి ఎలాగ కలుగుతుంది? పాపములో ఇక్కడ చూడు, అది ఏమని చెప్పుచున్నది? ఇక్కడ చూడండి, వాక్యమైనటువంటి వెలుగైనటువంటి జీవమైనటువంటి యేసుక్రీస్తు ఏమైంటున్నాడు? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో. 3 స్థలాల్లో ఉన్నదండి. ఒక వాక్యంలో మనకు చాలా క్లియర్గా చెప్పబడుతుంది. ఆ వాక్యము నీ యొద్ద, నీ దగ్గర ఉంది. మన బైబిల్ వాక్యాలన్నీ కూడా మన మొబైల్లో ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి, డైరీలో రాసుకుంటున్నాం, ఇవన్నీ రాసుకుంటున్నాం. వాక్యం మన యొద్ద ఉన్నది, నీ నోట ఉన్నది. నీ నోట పెట్టాడు. నీ నోటితో ఆ వాక్యాన్ని పలకాలి. అలాగే నీ హృదయములోనూ ఉన్నది. దేవుడు ఆ యొక్క వాక్యాన్ని నీ హృదయములో ఉంచినాడు. ఎలాంటి వాక్యాన్ని ఉంచినాడు? అగ్ని వంటి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని ఉంచినాడు. 2 అంచులు కలిగినటువంటి ఎటువంటి ఆయుధము కంటేను పదునైనటువంటి వాక్యమును నీ హృదయములో ఉంచినాడు. నీ హృదయములో నుండి ఆ వాక్యము బయటికి రావాలి. అదే చదవండి, రక్షణ అలాగూ కలుగుతుంది. చదవండి బ్రదర్. నీ హృదయంలో ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. వాక్యమును గురించినటువంటి విశ్వాసాన్ని నువ్వు డిక్లేర్ చేస్తున్నావు. ఆ వాక్యాన్ని నువ్వు, నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని నీ నోటి ద్వారా నువ్వు రిలీజ్ చేస్తున్నావు. విశ్వాసం ద్వారా చేసినప్పుడు ఎలా రక్షణ కలుగుతుంది చూడండి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభువని ఒప్పుకోవాలి. అనేక మందిని చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో బోధకుడా అంటున్నారు, రబ్బీ అంటున్నారు, టీచర్ అంటున్నారు, ఆయనను ఒక ప్రవక్త అనుకుంటున్నారు. అనుకొని ఆయన ఏమని బోధిస్తున్నారు? నానా విధాల పేర్లతో పిలుస్తున్నారు. కొంతమంది అయితే ఆయన ఇంటివారు అంటున్నారు, ఈయన మరియ కుమారుడు కాడా అంటున్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకలు వీళ్ళందరూ అంటున్నారు, ఇతడికి ఇంత పాండిత్యము, ఇంత జ్ఞానం ఎక్కడ నుండి వచ్చిందని చెప్పేసి అడుగుతున్నారు. కానీ ఆయనను గుర్తించలేకపోతున్నారు. దే ఆర్ నాట్ ఐడెంటిఫై హూ ఈజ్. ఆయన ఎవరై ఉంటున్నారు అని చెప్పేసి వారు గ్రహించడము లేదు, గమనించడము లేదు. దే ఆర్ నాట్ అబ్జర్వింగ్ హూ ఈజ్ హీ. ఆయన 12 సంవత్సరాల్లోనే ఆ యొక్క దేవాలయంలో కూర్చొని అనేకమైనటువంటి ప్రశ్నలు వేస్తున్నాడు. ఆ వాక్యం గురించి ఆయన ఒప్పింప చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఆ వాక్యమైనటువంటి యేసుక్రీస్తు వారి మధ్యలోనికే వచ్చినప్పుడు వారు గమనించడం లేదు. హల్లెలూయా. మన యొద్దకు ఏ వాక్యం వచ్చింది? వాక్యం వచ్చిందంటే ఎవరు వచ్చినారు? గాడ్ కేమ్. ఆయన తన వాక్కును పంపి వారిని, ఎస్, ఇట్ హీల్స్. ఎవరు చెప్పినా డజంట్ మ్యాటర్.
నీకు వాక్యం ఎలా వచ్చిందనేది అది మ్యాటర్ కాదు, ఏ వాక్యం వచ్చిందనేదే మ్యాటర్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని వాక్యం ఆకాశము భూమి గతించిపోతుంది, కానీ గతించని ఆయన మాట మీద మన విశ్వాసాన్ని నిలిపి ఉంచాలి. అలాగే చూడండి, యేసు ప్రభువని నా నోటితో మనము ఒప్పుకోవాలి. హీఈస్ ద లార్డ్, 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 అన్నిటికీ లార్డ్. ఇప్పుడు మనం 136 కీర్తన ఎందుకు చదివినామంటే సమస్తమును ఆయనే కలగజేసినాడు కాబట్టి ఆయన కృప నిరంతరంలో. ఆ కృప మనకు కావాలి, ఆ కృప మన దగ్గరకు వచ్చింది. యోహాను సువార్త 1:14 చూస్తే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చినాడు ఆయన. కృపా సత్య సంపూర్ణుడైనటువంటి ఆయన మన మధ్యకు వస్తే మనం గుర్తించకపోతే ఇట్స్ ఎ వెయిన్ థింగ్. ఆ వాక్యమే వచ్చింది, ఆ వాక్యాన్ని మనము సాత్వికమైన హృదయంతో అంగీకరించాలి. ఈ యొక్క రక్షణ ఎలా వస్తుంది? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి. ఇంకా దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. రక్షణ ఎలా కలుగుతుంది? నువ్వు గొర్రెలను మేకలను వాటిని వీటిని కోస్తే కాదు, నువ్వు ధనమిస్తే ఐశ్వర్యం ఇస్తే కాదు. 1 కొరింథీ పత్రిక మనము 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి 4 వచనాలు చూస్తే, కాల్చబడుటకు నాకు శరీరం ఇచ్చినను, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు అమ్మి ఇచ్చినను వ్యర్థమే ప్రేమ లేకపోతే. ఏదే ప్రేమ? దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాక్యము. దేవుడు యేసు ప్రభువును మృతులలో నుండి లేపినాడని నీ హృదయములో నీ హార్టులో విశ్వసించాలి. యేసు ప్రభు అంటే అందరూ మాట్లాడినట్టు కాదు. అందరు దేవులేనండి, నేను కూడా యేసు ప్రభువును మొక్కుతానండి, నా బండికి స్టిక్కర్ ఉన్నది, మా ఇంట్లో ఫోటో ఉన్నది, ఇది కాదండి. దేవుడు స్టిక్కర్లు, ఫోటోలు, క్యాలెండర్లలో లేకపోతే టాటూలలో కాదు, నీ హృదయములో నివసించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రకటన గ్రంథం 3:20 చూసినట్లయితే మన హృదయం అనే ద్వారం యొద్ద నిలబడి తట్టుచున్నాడు. ఎందుకు? ఆ హృదయంలో నివాసించాలని, నివాసము చేసి నీ యొక్క భయములన్నిటినీ తొలగించాలని, నీకు సహాయం చేయాలని, నీతో కలిసి భోజనము చేయాలని, నీతో కలిసి నివసించాలని ఆయన కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఆయన యొక్క ఇంటెన్షన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యొక్క హృదయంలో మనము విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచడమే కాదు, మన హృదయంలో విశ్వాసం ఉంచడమే కాదు, మనం ఏం చేయాలట? ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకుంటామండి? నోటితో ఒప్పుకోవాలి. హల్లెలూయా. నీ హృదయములో దేవుని వాక్యము ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని ఒప్పుకుంటూ నువ్వు ఏదైతే విడుదల చేస్తావో విశ్వాసం ద్వారా, అది అప్పుడు జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుంది? మన హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకొని పలకాలి. పలికినప్పుడు మాత్రమే అవుతుంది. యూ హ్యావ్ టు కన్ఫెస్ ద వర్డ్. అందుకనే సామెత గ్రంథము 18:20 చెప్తాడు. ఒకసారి చదవమ్మా, 5వ వచనం. హల్లెలూయా. సామెతలు 18:20-21. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు. నోటి నుండి ఏం ఫలం వస్తుందండి? ఏం ఫలం వస్తుంది? నోరు ఒక ఫలాన్ని ఇస్తుందట. దాంతో ఏమవుతుంది? ఫలం వస్తుంది. ఆ ఫలంతో నువ్వేం చేస్తావు? బ్రతుకుతావు. నువ్వు ఏదైతే ప్రొడ్యూస్ చేస్తావో అవుట్ ఆఫ్ యువర్ మౌత్, ఏదైతే ప్రొడ్యూస్ చేస్తావో అది నీకు ఫలాన్ని ఇస్తుంది. ఇట్ గివ్స్ ఫ్రూట్. ఆ ఫ్రూట్ను మనము ఎంజాయ్ చేయాలని. ఇంకా పెదవుల ఆదాయము చేత తృప్తి. పెదవుల ఆదాయం చేత తృప్తి. ఈ పెదవుల నుంచి 2 రకాల ఫ్రూటు, ఆదాయం 2 వస్తుంది. పెదవుల ద్వారా ఆదాయం వస్తుంది, పెదవుల ద్వారా ఫలము వస్తుంది. ఈ యొక్క రెండిటిని కూడా నోటి ద్వారా పలకడం వల్ల కలుగుతుంది. ఇప్పుడు 21 చదవండి. జీవ మరణములు నాలుక వశము. హల్లెలూయా. దాని యందు ప్రీతి గలవాడు దాని ఫలం. నీ నోటి నుండి వచ్చే ఫలాన్ని నువ్వు ఏదైతే ప్రీతి పడతావో, దేనిని ఇష్టపడతావో దాని యొక్క ఫలమును నీవు అనుభవిస్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది చాలా శక్తివంతమైనదండి. నువ్వు ఏదైతే మనము విశ్వసిస్తామో, మన హృదయంలో ఒప్పుకుంటామో, ఆ హృదయంలో నుండి వచ్చేది బయటికి ఇట్ గివ్స్ అ ఫ్రూట్. ఒక ఫలాన్ని ఇస్తుంది. నీకొకటి
ఫలాన్ని ఇస్తుంది, ఫలమును ఇస్తుంది, అలాగే ఆదాయం ఇస్తుంది. ఆదాయం ఏంటి? జీవము, మరణం. ఏది నువ్వు రిలీజ్ చేస్తున్నావు? జీవమును రిలీజ్ చేస్తున్నావా, మరణమును రిలీజ్ చేస్తున్నావా? నీ నోటిలో అందుకనే ఒక శక్తి ఉంది. దెర్ ఇస్ అ పవర్ ఇన్ యువర్ టంగ్. నువ్వు ఏదైతే విడుదల చేస్తావో అది దాని యొక్క ఫ్రూట్ను మనము తింటాము. అది నీకు ఆదాయము కలగజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క శక్తి కలిగినటువంటి ఈ యొక్క జీవం అనే వాక్యము నీలో ఉన్నప్పుడు నీలో నుండి ఏం రావాలి? ఏదొస్తుందండి? జీవం వస్తుందా? ఎస్, జీవమే రావాలి, అంతే. ఇప్పుడు నేను వేప చెట్టును పెట్టినాను అనుకో, మామిడికాయలు వస్తాయా? మామిడి చెట్టు పెట్టి నాకు పనస పండు కావాలంటే వస్తుందా? మనం ఏదైతే మన హృదయంలో ఉంటుందో అదే మనకు ఫ్రూట్గా బయటికి వస్తుంది. దాని ద్వారా మనం తృప్తి పొందుతాం. అది మనకు ఆదాయం ఇస్తుంది. చాలా క్లియర్. అది జీవ మరణములు నాలుక వశంలో. మన నాలుకలోనే దేవుడు ఒక శక్తిని పెట్టినాడు, వాక్యమును పెట్టినాడు. ఆ వాక్యమును ఎప్పుడైతే నువ్వు విడుదల చేస్తామో ఆ విడుదల చేసింది మనకు ఫలమును ఇస్తుంది. దేవునికి మహిమ కలుగును. ఈ దినము ఏది విడుదల చేయాలి? జీవమా, మరణమా? హల్లెలూయా. అనేక మందిని మనము అనేక సంవత్సరాలుగా అనేక విషయాల గురించి మనం ప్రార్థనలు చేస్తున్నాం. హల్లెలూయా. ఒక్కరోజుకో 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాల నుండి, నెలల నుండి, రోజుల నుండి మనము అడుగుచున్నాం. బట్ మనము డిక్లేర్ చేస్తున్నామా? మనం అడిగినవి పొంది ఉన్నామని నమ్ముచున్నామా? హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే జస్ట్ ప్రార్థన చేసినప్పుడు, గుడికి వచ్చినప్పుడే కాదు. మన ఎంటైర్ లైఫ్ అంతా కూడా ఇట్స్ ఎ సర్కిల్. దాంట్లోనే మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను అడుగు వారికి ఫలము దయచేయువాడని మనము విశ్వసించాలి. ఆయన దగ్గరకు మనం అడుగు పెట్టుకుంటూ మనం ప్రార్థనకు వస్తున్నామంటే ఆల్రెడీ మనము వి రిసీవ్డ్ ఇట్ అని చెప్పేసి మనము విశ్వసించాలి. అది విశ్వాసము. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విశ్వాసం ఎంత క్లియర్గా ఉంటుందంటే నేను మీకు ఒక మాటలో చెప్తాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. కీర్తనల గ్రంథము చూడండి. కీర్తనల గ్రంథంలో ఒక చక్కని మాట ఉన్నది. ఇది అందరూ మీరు చదవాలని కోరుతున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం ఏదైతే అడుగుతామో అది దేవుడు, ఆయనకు అన్నీ తెలుసు. 32:1 కీర్తనలు 32:1 మన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చాలా ఇక్కడ మొదటి 2 వచనాల్లో చూస్తే ఆత్మలో కపటము లేనివాడు. మన హృదయంలో మన శరీరంలో ఆత్మను ఉంచిన వారు ఎవరు? దేవుడు. ఆ ఆత్మ అన్ని విషయాలను బయలుపరుస్తుంది. కాబట్టి దేవుని దగ్గర మనకు మరుగైనది ఏది లేదు. మన హృదయంలో ఒక నిర్ణయం చేసుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీ హృదయంలో ఏదైతే డిసైడ్ చేసుకుంటావో, నిర్ణయం చేసుకుంటావో అది దేవునికి తెలిసిపోతుంది. మనం ఏదైనా పొరపాటు చేస్తే ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి మనం హృదయపూర్వకంగా అడిగినప్పుడు ఏం చేస్తాడు? దేవుడు వింటాడు, చూస్తాడు. చూసి ఏం చేస్తాడు? దాని ప్రకారం ఆయన రియాక్ట్ అవుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకు? ఆయన మన హృదయ అంతరంగములను పరిశీలించి, పరీక్షించి, పరిశోధించే దేవుడై ఉంటున్నాడు. ఆయన కనులకు మరుగైనది ఏదీ లేదు. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే 5వ వచనం చూడమ్మా. అక్కడ 32:5 నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. ఏమన్నాడు ఇక్కడ? ఒప్పుకొందుననుకొంటిని. ఒప్పుకొందునని అనుకున్నప్పుడే ఏం జరిగింది చూడండి. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఆల్రెడీ ఇట్ ఈస్ క్లీన్స్డ్. నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో ఒక డిసిషన్ తీసుకుంటావో అప్పుడే దేవుడు ఏం చేస్తున్నాడు? అన్ని క్లీన్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ క్లీన్ చేసినప్పుడు మనం ధైర్యంగా కృపాసనం యొద్దకు రావాలి. దేవునికి దూరంగా పారిపోకూడదు. మనం దేవుని దగ్గరకు పరిగెత్తుకొని
రావాలి. ఎందుకంటే ఆయన యుద్ధ మనకు కృప దొరుకుతుంది, ఆయన కృప మన ఎంబడి నిరంతరము ఉంటుంది. కాబట్టి ఆ కృప మనకు కావాలని దేవుని అడగాలి. దేవునికి మహిమ కలుగును గాక. కృప అంటే సిలువ. మన నిమిత్తం ఆయన ఆ సిలువలో మరణించినాడు. అందుకని ఆ కృపాసనం ఎదుకు పరిగెత్తుకొని రావాలని చెప్పి హెబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. 4:16 చూడమ్మా. హెబ్రీ పత్రిక 4:16. దేవునికి దూరంగా పారిపోకూడదు. నీతిమంతుడు 7 మార్లు పడిన తిరిగి లేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యములను మనం ధ్యానించాలి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యుద్ధకు చేరుదాము. కృపాసనము యుద్ధకు ఎలా రావాలట? ధైర్యంగా రావాలి. ఆయన పాపాలను అన్నిటిని, మనల్ని పాప దోషములను ఆయన పరిహరించి ఉన్నాడు. ఆల్రెడీ ఉన్నాడు, అయిపోయింది. అది మనం ఒప్పుకున్నాం. మన మనసులో ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో ఆ తీర్మానం ప్రకారం ఆయన చేసిస్తాడు. అంత కృప కలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగూ ఆయన కృప చూపించి మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉంచి మనల్ని ఆయన పోలికగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఎలా ఉండాలని? దేవుని పోలికగా ఉండాలని. దేవుని స్వరూపంలో మనము సృష్టింపబడ్డాము. దేవుని వలె మనం నడుచుకోవాలని, మాట్లాడాలని. ఇవన్నీ యేసు ప్రభు జీవితంలో ఏదైనా చెడ్డ మాటలు మాట్లాడినాడా? మీ అందరికి తెలుసు, లాజరు చనిపోయినాడు. 4 దినములైంది. 4 దినములు అయిన తర్వాత, ఆ 4 దినములైన తర్వాత సమాధిలో ఉన్నటువంటి ఆ యొక్క దానిని, ఆ రాయిని తొలగించమన్నారు. తొలగించమంటే మార్త మరియలు ఏమంటున్నారు? ప్రభువా, 4 దినములైంది, లాజరు చనిపోయి వాసన కొడుతుంది ప్రభువా అని చెప్పేసి అంటారు. అంటే యేసుప్రభు ఏమన్నాడు? మరియా, నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు అని చెప్పేసి ఏం చేసినాడు? ఆ యొక్క రాయి తీయబడిన తర్వాత, సమాధి ముందు ఉన్నటువంటి రాయి తీయబడిన తర్వాత యేసుప్రభు ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు? లాజరు బయటకు రా. దెర్ ఇస్ అ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు మాటలో గొప్ప శక్తి ఉన్నది. ఆ శక్తితో ఏమన్నాడంటే, చనిపోయిన లాజరు అని ఒక్కడనే పిలిచినాడు. లాజరు అనే పేరు పెట్టకపోతే సమాధులలో ఉన్న వాళ్ళందరూ లేచి వస్తారు. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అందుకని లాజరు అని చెప్పేసి పర్టికులర్గా నేమ్ మెన్షన్ చేసినాడు. దేవునికి మహిమ కలుగును. అలాంటి శక్తిని మనలో ఉంచినాడు. హల్లెలూయా. ఏ శక్తి అండి మనలో ఉన్నది? ఆర్డినరీ శక్తి కాదు. మనం అనుకుంటున్నాం, అయ్యో నాకు ఇది లేదు, అది లేదు. యేసు ప్రభులో ఏదైతే శక్తి ఉన్నదో అదే శక్తిని నీలో ఉంచినాడు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూసినట్లయితే యేసు ప్రభు బాప్తిసం తీసుకొని నీటిలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఏమొచ్చింది? ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురాకారముగా ఆయన మీదికి వచ్చింది. దట్ సేమ్ స్పిరిట్ అపోస్తుల కార్యం 1:8 చూసినట్లయితే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదరు. ద సేమ్ స్పిరిట్, యేసు ప్రభువు మీదికి వచ్చినటువంటి స్పిరిటే మన మీదికి వస్తుంది. 61వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనంలో చూసినట్లయితే, ప్రభువగు యెహోవా ఆత్మ మీ మీదికి వచ్చి ఉన్నది. వాట్ ఈస్ దట్ స్పిరిట్? ద స్పిరిట్ ఆఫ్ పవర్. ఆ స్పిరిట్ ఆఫ్ పవర్ని పెట్టుకుని మనం సనుగుతున్నాం, గొనుగుతున్నాం, కృంగిపోతున్నాం, కృషించిపోతున్నాం, దిగజారిపోతున్నాం, అన్నీ అయిపోతుంది. హల్లెలూయా. సమస్యను చూసినప్పుడు ఆ కొండతో మాట్లాడు. యూ హ్యావ్ టు స్పీక్ టు ద మౌంటైన్స్, స్పీక్ టు ద రివర్, స్పీక్ టు ద సీస్. సముద్రంతో నువ్వు మాట్లాడాలి. మోషే ప్రార్థన చేస్తున్నాడు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన ఎగబడి ప్రార్థన చేస్తున్నాడు. ఓ ప్రభు అని, కొండ మీదకి ఎక్కి ఇటు సముద్రం ఉన్నది, అటు శత్రువులు వస్తున్నారు, వీరందరూ నన్ను చంపేలాగున్నారు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? వై ఆర్ యూ ప్రేయింగ్ మీ? గెటప్ అని అన్నాడు. నిలబడు, లేచి నీ చేతులు ఏమున్నది? ద రాడ్ ఆఫ్ మోజెస్, చాపు అన్నాడు. చాపు అన్నప్పుడు ఆ కర్రను చాపినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలు అయింది. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ద రాడ్ ఆఫ్ మోజెస్గా, రాడ్ ఆఫ్ ఆరోన్గా ఉన్నటువంటి ఆ యొక్క శక్తి యేసు ప్రభు తర్వాత, యేసు ప్రభు యొక్క నామము, దెర్ ఇస్ అ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ నామమును బట్టి, ఆ పేరును బట్టి మనం అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించాలి. ఎలా? నాట్ ద కన్ఫెస్ ఆఫ్ నెగటివ్, కన్ఫెస్ ద పాజిటివ్. మనం ఎక్కడున్నామండి? వీఆర్ ఇన్ ద సాటానిక్ వరల్డ్. సాతాను సంబంధమైనటువంటి, అంధకార సంబంధమైనటువంటి అధికారములో ఉన్నాము.
ఈ అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒకసారి చూడమ్మ, కొలసి పత్రిక 1:13. కొలెషన్స్ ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడు? మన ఐడెంటిటీ ఏంటి? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములోని, ఏ సంబంధం అంటే అంధకార సంబంధం, వీఆర్ ఇన్ ద డార్క్నెస్. ఆ డార్క్నెస్లో నుండి ఎక్కడికి పిలిచినాడు? మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినాడు. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్. అందుకనే మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. అంధకారంలో నుండి నిన్ను పిలిచిన వాడు ఏం చేసినాడు? నిన్ను వెలుగుగా చేసినాడు. నీలో ఒక ఆత్మ దీపమును ఉంచినాడు. ఆత్మ దీపము చేత నిన్ను ప్రపంచానికి వెలుగుగా నిన్ను చేసినాడు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద యువర్ హౌస్ అన్నాడా? యు ఆర్ ద లైట్ టు యూ అన్నాడా? యు ఆర్ ద లైట్ ఆఫ్ ద హైదరాబాద్ అన్నాడా? యు ఆర్ ద, ఒకసారి చదవండి, ఆ మాట చదవండి మీరు అందరు తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. యు ఆర్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. 5:14. ఇక్కడ చూడండి, మీరు అంటే ఎవరండి? మనం అందరము దేవుని చేత పిలువబడిన వారందరూ దేవుని చేత ఏర్పరచబడిన వారందరూ ఎవరు? మీరు లోకమునకు అంటే ఇన్ దిస్ వరల్డ్, లోకమునకు వెలుగై ఉన్నారు. ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది, ఒకసారి చదవమ్మా, ఇంగ్లీష్లో చదవండి. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మనము ప్రపంచానికే వెలుగై ఉన్నాం అనమాట. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉన్నది. ఏంటది? ఎవరికి? 5:14. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నువ్వు ఏడికి వెళ్తే అక్కడ నీ లోపల ఏముంది? దెర్ ఇస్ అ లైట్. వాట్ ఏ లైట్? మినుకు అనే దీపము కాదండి. యు ఆర్ ఏ ఫ్లాష్ లైట్, లైక్ ఎస్. ఈ మన సూర్యుని కంటే కూడా తేజోమయమైనటువంటి వెలుగును దేవుడు మీలో ఉంచినాడు. హల్లెలూయా. సూర్యుడు నీకు వెలుగే ఇస్తాడు, నువ్వు చూడడానికే వెలిగిస్తాడు. కానీ నువ్వు అనేకమైనటువంటి జీవితాలలో, కుటుంబాలలో గొప్ప వెలుగును కలగజేయగలవు. హల్లెలూయా. There is a supernatural light. It will enlighten every negative circumstance, every negative families, every negative situation వెలుగుగా మార్చగలదు. అంత గొప్ప వెలుగును నీలో ఉంచినాడు. ఆ వెలుగుతో మనం వెలిగింపబడాలి. అందుకని 6వ అధ్యాయంలో చూసినట్లయితే మీ వెలుగు చీకటి కాకుండా చూసుకోండి అంటాడు. మీ వెలుగు చీకటి కావద్దు. చీకటి అయితే ఆ చీకటి గొప్పది అవుతుంది. మీ వెలుగును ఆర్పివేసి చీకటిగా మన వెలుగు ఉండకూడదు. There is a supernatural light in you, in your heart. ఆ లైట్ లాగా మనం వెలగాలి అని చెప్పేసి దేవుడు కోరుతున్నాడు. దేవునికి మహిమ. ఆ వెలుగు కలిగిన వారు ఏమి ప్రొడ్యూస్ చేయాలి? హల్లెలూయా. వెలుగు మాటలు. వెన్ యూ టాక్ టు ఏ పర్సన్, ఏం కలగాలి వాళ్ళకి? వెలుగు కలగాలి. ప్రపంచం అంతా చూడండి, ఎంత ధనమున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత స్థానమానాలున్నా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవురా, వారికి కొన్ని లేవు. ఏంటిది? ఈ లైటే లేదు. ఏ లైటు? యేసు ప్రభు ఇచ్చే లైట్ లేదు. అనేక మందిని చూస్తే ఐసీయూలలో ఉంటున్నారు, లక్షలు పోస్తున్నారు, బట్ దే ఆర్ నాట్ అప్రోచింగ్ ద లైట్. ఆ లైట్ను కలిగి ఉన్న మనము అనేక మందికి వెలుగును కలగజేయాలి. కృంగిపోయిన వారిని లేవనెత్తాలి, బలహీనులను బలపరచాలి, కృంగిపోయిన వారిని బలపరచాలి. అందుకని సడలనే మోకాలను దృఢపరచాలంటాడు. తత్తరిల్లు మోకాలతో మనం మాట్లాడాలంట. హృదయంలో కలవరంతో ఉన్నవారితో మనము మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? దేవుని యొక్క వాక్యమును మాట్లాడాలి. హల్లెలూయా. ఆ వాక్యము నీ యొక్క హృదయంలో కాదు, నీ ఎముకలలో ఎలా ఉందంట? ఇట్స్ లైక్ ఎ ఫైర్, బర్నింగ్ ఫర్నెస్ లాగా ఫైరు మన ఎముకలలో ఇమిడి ఉన్నది. ఆ మాట చూడండి, ఇర్మియా గ్రంథం. ఇది నాకు చాలా ఇష్టమైన మాట. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం.
బుక్ ఆఫ్ జెర్మియా 20th చాప్టర్ 9th వర్స్. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయములో అగ్నివలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను యోర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. దీని అర్థం చెప్తాను. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, ఎవరు? ఈ యొక్క ప్రవక్త చెప్తున్నాడు, నేను ఇక ఈ దేవుని మాట ఎత్తను, దేవుని గురించే చెప్పను, నా నోరు మూసుకుంటా, నేను సైలెంట్గా ఉంటా. ఏమంటున్నాడు? నేను ఆయన పేరు ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని చెప్పి నేను సైలెంట్గా ఉంటా అని చెప్పేసి అనుకున్నాడు. కానీ అనుకుంటే అదేమవుతుంది? ఆ వాక్యము ఆయన హృదయములో అగ్ని వలె మండుతూ ఉన్నది, అగ్ని వలె మండుచూ ఉన్నది. మండుచు నా ఎముకలలో మూయబడి. అగ్నిని ఆపుతామని మనం ఎవరు ఆపలేరు. ఆ అగ్ని మండి ఏమైంది? నేను ఓర్చుకున్నాను, చెప్పొద్దని యోర్చినాను, సహించినాను, విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. ఫైనల్ ఏం చేసినాడు? చెప్పినాడు. హల్లెలూయా. అది నీలో ఆగదు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక చిన్న పుస్తకము, జీవ గ్రంథం అనేటువంటి పుస్తకంను పట్టుకొని ఒక మైటీ ఏంజల్ నిలబడుతుంది. నిలబడి ఆ యొక్క పుస్తకాన్ని ఇస్తుంది. ఇచ్చి ఏమంటున్నాడు? నువ్వు దీన్ని జీవ గ్రంథాన్ని తిన్న తర్వాత తినుచూ ఉన్నప్పుడు అది నీ నోటికి తేనె వలె మధురంగా ఉంటుంది. నీ కడుపులోకి వెళ్ళిన తర్వాత చేదైపోతుంది, చేదుగా ఉంటుంది. చేదుకున్నదని ఏమవుతుంది? చేదు ఎప్పుడు బయటికి గక్కాలి. అంటే ఆ జీవ వాక్యాన్ని మనము తినాలి. తేనె కంటే, జుంటి తేనె దారల కంటే మధురమైన ఆ వాక్యాన్ని మనం తినాలి. తిన్న తర్వాత అది కడుపులోకి వెళ్ళి అది మళ్ళీ బయటికి వస్తుంది చేదులాగా. అంటే నువ్వు మళ్ళీ దాన్ని ప్రొక్లెయిమ్ చేయాలి, డిక్లేర్ చేయాలి, డిక్రీ చేయాలి. చేసినప్పుడు ఇట్ విల్ బి హ్యాపెన్. హల్లెలూయా. ఎందుకంటే ఆ వాక్యములో శక్తి ఉన్నది. ఆ శక్తిని నువ్వు విడుదల చేయాలి. హల్లెలూయా. ఎవరికన్నా కరోనా వచ్చింది అనుకోండి, కరోనా వచ్చింది, ఇప్పుడు సీజన్ కాబట్టి అది మనకు అర్థమవుతుంది. కరోనా వచ్చిందని ఇప్పుడు మన చర్చిలో ఎవరికైనా కరోనా వచ్చిందంటే ఏం చేస్తాం? అంటరాని వారి లెక్క చూస్తాం వాళ్ళని. పాస్టర్ చర్చి బంద్ చేసిన మంచిదే కానీ వారిని అయితే రానియద్దు అంటామా లేదా? కాబట్టి మనం భయానికి లోనైపోతున్నాం. ఆ కరోనా యొక్క వ్యాధి యొక్క తీవ్రత గురించి ఆలోచిస్తున్నాం, కరోనా యొక్క శక్తినే మనం ఆలోచిస్తున్నాం. కానీ కరోనాను సృష్టించింది ఎవరు సృష్టించినారు? దేవుడు. ఇప్పుడు వచ్చింది కాదు, అది గతంలో ఎన్నోసార్లు వచ్చినాయి. ఇంతకంటే భయంకరమైనటువంటి ప్లేగ్స్ వచ్చినాయి, ఇంతకంటే భయంకరమైనటువంటి ప్రజలు చనిపోయినారు. దేవుడు అప్పుడు సొల్యూషన్ ఇచ్చినాడు, ఇప్పుడు ఇస్తాడు. హల్లెలూయా. నిర్గమకాండంలో మనం చూసినట్లయితే 6 నుంచి 12వ అధ్యాయం వరకు చూస్తే అనేకమైనటువంటి తెగుళ్ళ చేత, రోగముల చేత, వ్యాధుల చేత, వడగండ్ల చేత ఈ ఐగుప్తు ప్రజలను దేవుడు మొత్తినాడు. అప్పుడు వచ్చినంత భయంకరంగా ఏం లేవు. ఇప్పుడు నువ్వు దగ్గుతూనే తుమ్ముతూనే కరోనా వస్తుంది, కానీ గాలిలో కూడా వైరస్ స్ప్రెడ్ అయ్యే కాలము రాబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ డెత్, సంహారకుడు గాలిలో వస్తున్నాడు. ఎవరు మింగుతారో తెలియదు. ఎవరైతే దేవుని యొక్క యేసు ప్రభు యొక్క రక్తము చేత శుద్ధీకరింపబడి, యేసు ప్రభు అనేటువంటి ఆ యొక్క ద్వార బంధముల మీద ఆ రక్తం లేకపోతే ఇట్ విల్ పొజెస్. హల్లెలూయా. మీకు చెప్తాను, సీక్రెట్ చెప్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన దేహము గుడారం. ఇట్స్ ఎ టెంట్, ఇట్స్ ఏ షెల్. ఇది ఒక గుడారం, ఒక టెంట్, లేకపోతే ఒక దాన్ని ఏమంటారు, ఇల్లు. ఓకే. ఈ ఇంటి మీద పస్కా బలి పశువు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తము మన హృదయముల మీద, మన శరీరం మీద, మన గుడారం మీద ఉండాలి, మన డోర్ పోస్ట్ మీద ఉండాలి. ఈ డోర్ పోస్ట్ మీద యేసు రక్తం యొక్క ఆ యొక్క స్టెయిన్స్ లేకపోతే, ఆ యొక్క మరకలు లేకపోతే, యేసు ప్రభు యొక్క గుర్తులు లేకపోతే ద స్పిరిట్ ఆఫ్ డెత్ విల్ కమ్. వస్తుంది, వచ్చి ఏం చేస్తుంది? ఇట్ విల్ ఎంటర్. ఏం ఎంటర్ అవుతుంది? ద స్పిరిట్ ఆఫ్ డెత్ వచ్చి ఏం చేస్తుంది? దొంగతనమును, హత్యను, నాశనము చేయడానికే వస్తాడు. అందుకని వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఆల్వేస్. అందుకని 91 కీర్తనలో ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. వెన్ యు ఆర్ ఇన్ ద కవెనెంట్ ఆఫ్ బ్లడ్, ఆ యొక్క కవెనెంట్ ఆఫ్ బ్లడ్లో ఉంటే నేను ఎవ్వడే ముట్టుకోడు. నువ్వు ఎక్కడికి అనవో, కరోనా వార్డులకు పోయి వచ్చినా నీకేం కాదు. హల్లెలూయా.
ఎందుకు? వీఆర్ ప్రొటెక్టెడ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆ యేసు రక్తాన్ని చూడంగానే పారిపోతుంది అంతే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్, పవర్ ఆఫ్ ద బ్లడ్. హల్లెలూయా. నీకు నాకు భయపడదు, కానీ యేసు రక్తంలో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని మూసి ఉంచడము కాదు. భక్తుడు అంటున్నాడు, నా ఎముకలలో మండుచు ఉన్నది, ఆ మండుచున్న దాన్ని నేను చెప్పక మానలేదు. చెప్పాను. ఏమని చెప్పాలా? యు జస్ట్ టెల్ అబౌట్ ద జీసస్. జీవాధిపతి అయినటువంటి, వెలుగు అయినటువంటి యేసుక్రీస్తు గురించి చెప్పాలి. కృంగిపోయి కృషించిపోయి లోకమంతా సమస్యల్లో ఉన్నది. సమస్యలు లేని వాళ్ళు లేనేలేరు. మనకున్నాయి సమస్యలు, కానీ మన సమస్యలో మనకు తోడుగా దేవుడు ఉన్నాడు. ఈ తోడును మనం జస్ట్ పరిచయం చేయాలి. ఇంట్రడ్యూస్ ద డెలివరర్, ఇంట్రడ్యూస్ ద హీలర్, ఇంట్రడ్యూస్ ద మైటీ గాడ్. ఆయనను ప్రకటించాలి. అది మనం చేయాల్సింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మన దీపము మంచము కింద కొంచెం కింద పెట్టకూడదంట. అది అందరికీ వెలుగిచ్చులాగున దీపస్తంభంలోనే ఉండాలి. హల్లెలూయా. మనమున్న స్థలంలో వెలిగింపబడాలి, మన ప్రాంతంలో వెలిగింపబడాలి, మన రాష్ట్రంలో వెలిగింపబడాలి, మన దేశంలో వెలిగింపబడాలి, మన ప్రపంచంలో వెలిగింపబడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దట్ ఈస్ ద గాడ్స్ ఇంటెన్షన్. ఆయన ఎవరికి అన్యాయం చేయడు. బిల్లీ గ్రహం గారిని చూడండి, రేనాల్డ్ బొంకే గారిని చూడండి, అనేక మంది దైవ సేవకులను చూస్తే ప్రపంచ వ్యాప్తంగా వారు తిరుగుచూ అనేక మందికి వారి యొక్క వెలుగును ప్రకాశింపచేసినారు. ఈరోజు వారిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు? వారు మంచం కింద కొంచెం కింద పెట్టినట్టుగా లేరు. వారి యొక్క వెలుగును వారు ప్రకాశింపచేసినారు. అందుకనే దేవుడు అన్నాడు నాతో, నేను నా పేరు మీద మినిస్ట్రీ పెట్టుకుందామని ఆల్రెడీ విజిటింగ్ కార్డ్స్ కూడా కొట్టించాను. సి పాల్ మినిస్ట్రీస్ అని కొట్టి విజిటింగ్ కార్డు కూడా కొట్టించాను. దేవుడు చెప్పినాడు అవన్నీ తీసి చింపి బయటపడే అన్నాడు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఏ నేమ్. బై దట్ నేమ్ ఐఎమ్ గోయింగ్ టు డూ ద సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరకల్స్ అని చెప్పేసి అన్నాడు. ఏంటిది ప్రభు అంటే, రైజ్ అండ్ షైన్ అని చెప్పినాడు. నా ప్రజలు కృంగిపోయి ఉన్నారు, వారిని లేవనెత్తాలి. నా ప్రజలు పడకబట్టి ఉన్నారు, వారిని చేయాలి అని చెప్పేసి అన్నాడు. ఓకే ప్రభు అని చెప్పేసి ఆయన మాటకు లోబడి ఆ యొక్క వెలుగును ప్రకాశింప చేయడానికి నేను పూనుకున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. ప్రొక్లమేషన్, డిక్లరేషన్, డిక్రీయింగ్, ఇది మనకు కావాలి, మనము పలకాలి. ఎందుకంటే నువ్వెవరు? నీకు కొన్ని అవుట్లైన్ చెప్తాను. దేవునికి మహిమ కలుగును. మనము దేవుని పోలికగా దేవుని స్వరూపంలో ఉన్నాము. ఆదికాండము 1:26లో, 2వ అధ్యాయం ఆదికాండము 7వ వచనంలో దేవుని యొక్క ఆత్మను, జీవాత్మను మన హృదయములో, మన నాసికారంధ్రంలో ఊదినాడు. మన నాసికారంధ్రంలో మన రెస్పిరేషన్ ఏదైతున్నదో అది పరిశుద్ధాత్మ, ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ అంటారు దాన్ని. ఆ స్పిరిట్ ఆఫ్ లైఫ్ మన నుంచి పోయిందంటే మన చెత్తను తీసుకుపోయి ఏం చేస్తారు? డస్ట్బిన్ కంటే అధ్వానం అయిపోయింది ఇప్పుడు. ఓకే, కరోనా అయితే కనీసం బాడీని కూడా ముట్టనివ్వట్లేదు. అయితే అలాంటి మన శరీరంలో దేవుని ఊపిరి, దేవుని జీవం మనలో ఉంది. మనం ఈ లోక మాలిన్యంలో లేకపోతే లోక ఆశల్లో మనం ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశ్చర్యకరమైన తన కుమారుని యొక్క వెలుగులోనికి నడిపించి మనకు రక్షణనిచ్చి తన ఆత్మను మనకు అనుగ్రహించినాడు. హల్లెలూయా. అనుగ్రహించి దేవుని మహిమను మనకిచ్చినాడు. హల్లెలూయా. దేవుని మహిమను మనకిచ్చినాడు. తెలుసా? యేసు ప్రభుకి ఏదైతే మహిమ ఉన్నదో ఆ మహిమను నీకు నాకు ఇచ్చినాడు. తెలుసా మీకు? ప్లీజ్ రీడ్ యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17th చాప్టర్. 23వ వచనం. 17:23. జాన్ 17:23. వారి యందు నేను, వారు అంటే మనము, వారి యందు నేనును అంటే యేసుప్రభు చెప్తున్నాడు ఈ మాటలు. నా యందు నీవును అంటే తండ్రి అయిన దేవుడు ఆయన యందు ఉన్నాడు. ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితవనియు లోకము తెలుసుకొనున్నట్లు. ఇక్కడ చూడండి, నాకు అనుగ్రహించిన మహిమను. వారు అంటే ఎవరు? మనము. యేసు ప్రభుకు ఏదైతే దేవుడు ఇచ్చినాడో మహిమను, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉండినటువంటి ఆయన మహిమను మనకు కూడా ఇచ్చినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
మనం ఎంత ప్రశస్తమైన వారమో మనకు తెలియదు, మనం ఎంత శక్తివంతులమో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము అందుకని ఆ మహిమను మనం విడుదల చేయాలి. మనం మహిమ చేత నింపబడి ఉన్నాం. వీఆర్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్స్. నువ్వు మాట పలుకుతే కార్యం జరిగిపోతుంది. ఎందుకు? లోకమంతా కన్ఫ్యూజన్లో ఉన్నది, ఏమి చేయాలో తెలియదు. చదువులో కన్ఫ్యూజను, లైఫ్లో కన్ఫ్యూజను, జాబ్లో కన్ఫ్యూజను, ఫ్యూచర్లో కన్ఫ్యూజను, ఏమి చెయ్యాలన్నా కన్ఫ్యూజన్. దశమ భాగం ఇచ్చేటప్పుడు కూడా చాలా కన్ఫ్యూజన్. దశమ భాగం తీయమని చెప్పగానే ఇమ్మీడియట్గా కన్ఫ్యూజన్ స్పిరిట్ వచ్చి ఈ నెల బాగా ఖర్చులు ఉన్నాయి తెలుసా అంటే ఇలాగ అనేకమైన డైవర్షన్స్ కలిగించే ఆత్మ ఇప్పుడు బహుగా పనిచేస్తున్నది. నీవు ఏదైతే ఆత్మను కలిగి ఉన్నావో దాన్ని డీవియేట్ చేస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఆ డైవర్షన్ స్పిరిట్ కాకుండా దేవుని యొక్క ఆత్మను పొందిన వారము కాబట్టి మనము దేవుని యొక్క మాటలను పలకాలి. నువ్వు మాట పలుకుతే కన్ఫ్యూజన్ కాదు. ఒక వ్యక్తికి ఏం రావాలి? వెలుగు కలగాలి. హల్లెలూయా. నీ నోట్లో ఏమున్నది? శక్తి ఉన్నది. వెన్ యూ డిక్లేర్ ఎ వర్డ్, యేసు ప్రభు యొక్క మాట, అమ్మ ఏమి కాదమ్మా. అనేక మంది సూసైడల్ థాట్లో ఉంటారు. ఇది ఒక్కరికి కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది. సూసైడల్ థాట్ ఎప్పుడో ఒకసారి వస్తుంది, అందరికి వస్తుంది. నాకు కూడా వచ్చింది, అందరికి వస్తుంది. ద స్పిరిట్ ఆఫ్ డెత్, ద స్పిరిట్ ఆఫ్ సూసైడ్ వస్తుంది. వచ్చి నీ బలహీనమైన సమయాల్లో వచ్చి మెల్లగా చేస్తుంది. ఎందుకు ఈ లైఫ్, జస్ట్ క్లోజ్, వై ఆల్ దీస్ థింగ్స్, నువ్వెందుకు భరించుడు, నిన్ను అంత మాట అంటదా? ఏం చేస్తుంది? నిన్ను ఇంకా కృంగ చేస్తుంది. కృంగ చేయగానే ఇమ్మీడియట్గా ద స్పిరిట్ ఆఫ్ డెత్ విల్ కేమ్. వచ్చి ఏం చేస్తుంది? స్మాష్. అందుకని అంటాడు 118:24 నేను చావను. ఐ నెవర్ డై. హల్లెలూయా. ఐ నెవర్ డై, ఐ లివ్ అండ్ డిక్లేర్ ద వర్క్స్ ఆఫ్ ద గాడ్. నేను చావను, నేను బ్రతికుండి సజీవుడైన నా దేవుని యొక్క కార్యములను వివరిస్తాను. హల్లెలూయా. వి డిక్లేర్ ద లివింగ్ గాడ్స్ మిరకల్స్, సైన్స్ అండ్ వండర్స్ను మనం డిక్లేర్ చేయాలి. హల్లెలూయా. కృంగిపోవడానికి కాదు, కృషించిపోవడానికి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరికి నేను కొన్ని మాటలు ఇంకా నా సందేశంలో చాలా మట్టుకు నేను స్కిప్ అయిపోయినాయి. కానీ ఫైనల్గా చూసినట్లయితే మన నోటిలో ఒక శక్తి ఉన్నది. మీకు ఒక మాట చెప్తాను. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం, బుక్ ఆఫ్ డిటానమీ 27th చాప్టర్, 28వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి దీవెనలు ఉన్నాయండి. మీరు మీ లీజర్ పీరియడ్లో మీరు చదువుకోవాలి. 28th చాప్టర్లో అనేకమైనటువంటి దీవెనలు ఉన్నాయి. 1 నుండి 14 వరకు, 15 నుండి 68 వరకు శాపాలు ఉన్నాయి. ఓకే, ఈ పాపాల గురించి ఈ శాపములను గురించి, దీవెనల గురించి దేవుడు చెప్తున్నాడు. రెండు చెప్తున్నాడు. ఓకే, 28వ అధ్యాయంలో చూస్తే పైన మీరు చూసినట్లయితే 27వ అధ్యాయం, 27వ అధ్యాయంలో 12వ వచనంలో చూడండి. బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములు పలుకుటకై గెరిజుము కొండ మీద నిలవండి. ఇక్కడ చూడండి, 12 గోత్రముల వారిలో 12 మందిని దేవుడు ఏర్పరచుకొని పిలిచినాడు. పిలిచి 6గురిని ఒకవైపు ఒక కొండ మీద, గెరిజుము అనే కొండ మీద నిలబెట్టినాడు. ఆ కొండ మీద నిలబడి వారు ఏం పలకాలి? దీవెనలు పలకాలి, బ్లెస్సింగ్స్ పలకాలి. ఇంకొక బ్యాచ్ ఉంది. రూబేను, గాదు, ఆషేరు, జెబులూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకుటకై, ఇక్కడ శాపవచనములు పలుకుటకై ఏబాలు కొండ మీద నిలవవలెను. ఈ 2 బ్యాచ్లు, 2 గ్రూప్స్ ఏమి పలుకుతున్నారు? ఒక గ్రూప్ వచ్చేసి బ్లెస్సింగ్స్ పలుకుతున్నారు, ఒక గ్రూప్ వచ్చేసి ఏం పలుకుతున్నారు? శాపములు పలుకుతున్నారు. ఈ శాపములు పలికే గ్రూప్ ఉన్నది, దీవెనలు పలికే గ్రూప్ ఉన్నది. ఈ యొక్క 28వ అధ్యాయంలో 1 నుండి 14 వరకు దీవెనలు ఉన్నాయి. ఇక్కడ 15 నుండి 68 వరకు శాపాలు ఉన్నాయి. ఏదైతే మనము ఆ శాపాలు అన్నీ కూడా అంటే 68 వచనాల వరకు ఉన్నటువంటి ఆ శాపాలన్నీ కూడా యేసుక్రీస్తు శిలువ బలియాగము ద్వారా దేవుడు ఆశీర్వాదంగా మార్చినాడు. హల్లెలూయా. మార్చినాడు. మనం వాటిని ఒప్పుకొని ప్రకటించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను వచ్చి మెల్లగా అంటది, నీకు ఆ పని చేత కాదు, నువ్వు చెయ్యలేవు అని అంటుంది. ఇమ్మీడియట్గా వచ్చి నిన్ను డిసీవ్ చేస్తుంది, డిస్కరేజ్ చేస్తుంది, డిసప్పాయింట్ చేస్తుంది. ఇమ్మీడియట్గా దేవుని ఆత్మ అంటుంది, ఐ కెన్ డూ, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చెయ్యగలను. హల్లెలూయా.
నువ్వు అడుగే వేయకుండా చేస్తుంది సాతాను. కానీ నువ్వు ఆ సమయంలో బలమైన దేవుని వాక్యాన్ని నువ్వు ప్రకటించాలి. హల్లెలూయా. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను. ఎగ్జామ్ వస్తుందంటే గడ్డ 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 గడ వణికిపోతాం. సంవత్సరం అంతా సైలెంట్గా ఉంటాం. ఎగ్జామ్ డేట్ రాగానే, హాల్ టికెట్ రాగానే స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎగబడి చదువుతూ ఉంటాం. చదివితే ఏమవుతుంది? ఏం రాదు. సంవత్సరంలో అంతా నెల రోజులలో ఎక్కడ చదువుతాం? ఏం చదువుతాం? ఎగ్జామ్ పేపర్ చూడగానే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. గజగజవానికి పెట్టాల్సింది కూడా పెట్టం, చెప్పాల్సింది కూడా చెయ్యం. డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం. మన గురి లక్ష్యం ఏదైతున్నదో దాన్ని మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆ కాన్సన్ట్రేషన్ చేసి దాని వైపు మనం అడుగులు వేయాలి. పాస్టర్ గారు చెప్పినారు ఇంతకుముందు వాక్యంలో, ఆ కుష్టివాడు అక్కడ అనేక మంది జన సమూహములు ఆయనను వెంబడిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఒక్కరు ఇద్దరు కాదు, అనేక జన సమూహములు ఆయనను వెంబడిస్తుంటే ఒక్క కుష్టి రోగి గుర్తించినాడు, హీజ్ అ హీలర్, ఈయన స్వస్థపరుస్తాడు, అంతే, ఈయనకు ఆ శక్తి ఉన్నది, దెర్ ఇస్ అ పవర్ ఇన్ హిమ్, ఐ హ్యావ్ టు ఆస్క్, ఐ హ్యావ్ టు బెగ్ అని చెప్పేసి ఆయన యొద్దకు వచ్చి రావాలి. యేసు ప్రభు ఎవరో నువ్వు తెలుసుకొని రావాలి. నువ్వు రాకుండా ఇంటికానే ఉండి కొంతమంది చేస్తూ ఉంటారు. ఇంటి దగ్గర నువ్వు కొంతమంది ఫోన్లు చేస్తారు. వింత ఫోన్లను వింటున్నాను నేనైతే. దేవునికి మహిమ కలుగు. లేదు, దేవుడు ఉన్నాడని మన హృదయంలో విశ్వసించి ఆయన యొద్దకు వచ్చేవాడు ఫలము ఇస్తాడని చెప్పేసి నమ్మాలి. నమ్మి ఆయన యొద్దకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచి మనం అడిగినప్పుడు ఆయన తప్పకుండా చేస్తాడు. ఎస్, ఆయన అన్యాయస్తుడు కానే కాడు. దేవునికి మహిమ కలుగును గాక. అడుగుడు ఇవ్వబడును, వెతుకుడు దొరకను, తట్టుడు తీయబడును అని చెప్పినాడు. అడుగు ప్రతి వాడు పొందుతాడు, అంతే. ఆయనలో తారతమ్యం లేదు, మనలో తారతమ్యం ఉన్నది. ఆ పాస్టర్ మీ అంత కాదు అంటే నేను కూడా ఏం కాదు, కానీ దేవుని నేను అడిగాను, అడిగి పొందుకొని మీకు చెప్తున్నాను. హల్లెలూయా. నాకు ఇచ్చిన దానికంటే ఎక్కువగా మీకు దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా. అందుకే నీతి కొరకు ఆకలి దప్పులు గల వారికి తప్పకుండా తృప్తిపరచబడతారు. వాట్ ఎవర్ యువర్ గిఫ్ట్స్ ఏదైతున్నదో వాటిని గురించి నువ్వు అడగాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో వీ హ్యావ్ టు డిక్రీ అండ్ కన్ఫెస్ యువర్ బ్లెస్సింగ్స్. మనం పలుకుతే అవుతుంది. హల్లెలూయా. నేను ఖచ్చితంగా పాస్ అవుతాను, నేను ఖచ్చితంగా విజయం పొందుకుంటాను, నేను ఖచ్చితంగా బిజినెస్ చేస్తాను, నా బిజినెస్లో సక్సెస్ ఉంది, ఐ నెవర్ బి డిఫీటెడ్, ఐఎమ్ నెవర్ బి ఫెయిల్యూర్, ఐఎమ్ ఏ సక్సీడ్ పర్సన్, ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్, ఐఎమ్ మోర్ దెన్ కాంకరర్ అని చెప్పాలి. ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ ట్రయల్ అండ్ ట్రబుల్ అండ్ మౌంటైన్స్ యూ హ్యావ్ టు స్పీక్. హల్లెలూయా. సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు ఎవరి ముందు నిలబడ్డాడు? గొప్ప వీరుడు ముందు నిలబడి ఏమని అన్నాడా? అందరూ అంటున్నారు, కృంగతీస్తున్నారు, కానీ దావీదు ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా నామములో నేను నీ మీదకి వస్తున్నాను, ఈరోజు కాకుల గదలకు వేసినట్టు నీ యొక్క శవాన్ని నేను వేస్తాను, ఈరోజు నేను ఓడిస్తాను, నీ తలను తెగ నరుకుతానని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నెగిటివ్ స్టేట్మెంట్ కాదు, బలహీనమైన స్టేట్మెంట్ కాదు. కత్తి లేదు, డాలు లేదు, కవచం లేదు, ఏమి లేదు. దేవుని సహాయంతో ముందుకు అడిగేసినాడు, గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. చాలామంది ఈ మాట యాక్సెప్ట్ చేయకుని ఈ మాట నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. అనేక మంది అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రేయర్ వీ హ్యావ్ టు అప్లై ద ఫెయిత్. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, నేను కాదనను. నువ్వెంతైతే ప్రార్థన చేస్తున్నావో ద సేమ్ వేల అంత అమౌంట్ ఆఫ్ ఫెయిత్ యూ హ్యావ్ టు అప్లై, యూ హ్యావ్ టు డిక్రీడ్. హల్లెలూయా. నువ్వు విశ్వాసం లేకుండా మనం దేవుని దగ్గర నుంచి ఏమీ పొందుకోలేము. సువార్తలలో చూసినట్లయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ యొక్క విశ్వాసము నిన్ను స్వస్థపరచను, నీ యొక్క గొప్ప విశ్వాసము నీకు అద్భుత కార్యం చేసానని చెప్పేసి అనేకమైనటువంటి స్వస్థత కార్యంలో చూస్తే బికాజ్ ఆఫ్ ఫెయిత్ దే రిసీవ్ సో మెనీ మిరకల్స్. హల్లెలూయా. 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ అనేక వైద్యుల చేత తిప్పలు పడ్డది. ఎంత మాట అది! తిప్పలు పడి ఏం చేసింది? చివరికి వచ్చి యేసు ప్రభును అందుకోలేక చివరికి ఆయన వస్త్రపు చెంగు ముట్టినా చాలు అని విశ్వాసముతో ముందుకు సాగిపోయి లాస్ట్కి ఆమె ఏం చేసింది? ఆ వస్త్రాన్ని ముట్టుకోగానే స్వస్థత పొందింది. నేను ప్రార్థన చేస్తా, ప్రభు ఇక్కడ నీ మోకాల మీద ప్రార్థన చేస్తున్నా, నువ్వు రావాలి, అట్లా పోయేటోని ఇటు తిరిగి రావాలి. లేదు, యూ హ్యావ్ టు గో టు ద లార్డ్. ప్రభు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ప్రభువును మనము
అడగాలి, విశ్వాసంతో మనము అడగాలి. అందుకని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క మాట సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మన మాటలు విశ్వాస సహితంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పాపము అని దేనిని అంటారండి? పాపము ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెప్పేసి 1 యోహాను పత్రికలో మనం చూడవచ్చు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కానీ రోమా పత్రికలో మనం చూస్తే విశ్వాస సహితము కానిదేదో అదే పాపం. ఒకసారి ఆ మాట నేను మీకు చూపిస్తాను. విశ్వాస సహితము కానిదేదో రోమా 14:23, రోమన్స్ 14:23. విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. ఇక్కడ చూడండి, విశ్వాస మూలము కానిది ఏదో, నువ్వు ఏదైతే విశ్వసిస్తలేవో అది పాపం. ఇట్స్ ఎ న్యూ టెస్టిమెంట్ కమాండ్మెంట్. గిజ్ఞలన్నీ పక్కన పడేయండి, ఆజ్ఞలన్నీ పక్కన పెట్టండి. నువ్వు విశ్వాసం ఉంచాలి. విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడని యేసయ్య యొద్దకు వచ్చావును. యు హ్యావ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్. విశ్వాసంతో అడగాలి. నువ్వు వచ్చినావా, ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావా, అంతే. నువ్వు ఏ డిజైర్తో వచ్చినావో నువ్వు ఖాళీగా పోకూడదు. యూ హ్యావ్ టు అప్లై యువర్ ఫెయిత్ టు రిసీవ్ దట్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని అప్లై చేయాలి. ఎస్ లార్డ్, నీకు అసాధ్యమైనది ఏది లేదు, నీ మాట చొప్పున సమస్తాన్ని కలగజేసినావు, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పేసి వెన్ యూ అప్లై యువర్ ఫెయిత్ ఆన్ దట్ థింగ్స్, వాట్ ఎవర్ యువర్ ఆస్కింగ్, ద నీడ్స్, ద రిక్వైర్మెంట్స్ ఏవైతున్నాయో వాటిని పొందుకుంటాం మనం బై డిక్లేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బై ఫెయిత్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఒప్పుకునే క్రమంలో అనేకంగా ఉంటాయి, కానీ నేను అవన్నీ చదవను. ద టంగ్ ఈజ్ అ వెరీ డేంజర్ థింగ్. టంగ్ ఈజ్ అ వెరీ డేంజర్ థింగ్ ఇన్ ద హోల్ బాడీ. హోల్ బాడీలో ఉన్నటువంటి ఒకటి డేంజర్ థింగ్ ఏంటంటే నాలుక. ఈ నాలుక గురించి మనకు యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 12 వచనాల వరకు చాలా స్పష్టంగా ఉంది. నేను అవన్నీ చదవను, నాకు సమయం లేదు. దయచేసి మీరు దాన్ని చదవండి, వాక్యము వెంబడి వాక్యం చదవండి. చదివి మనము జీవమును పలకాలి. హల్లెలూయా, మనం జీవమును పలకాలి, లైఫ్ను రిలీజ్ చేయాలి, పవర్ను రిలీజ్ చేయాలి. మీ అందరికీ తెలుసు, అన్యుల కుటుంబాలలో చూస్తే చిన్నపిల్లల్ని బ్యాండ్ బజాయించినట్టు బజాయిస్తూ ఉంటారు. తిట్టుడు తిట్టి లాస్ట్కి ఏమైపోతాడు? ఆ పిల్లవాడు అలాగే పాడైపోతాడు. ఏం కన్ఫెస్ చేస్తుంది ఆ తల్లి? ఏం కన్ఫెస్ చేస్తుంది? ఏది రిలీజ్ చేస్తుంది? దెర్ ఇస్ అ పవర్ ఇన్ యువర్ టంగ్. ఇట్ ప్రొడ్యూస్ ద ఫ్రూట్, ఇట్ గివ్స్ ద బెనిఫిట్. వాట్ యు ఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్ యు ఆర్ రిలీజింగ్. దేవుడు ఏమంటలేడు, దేవుడు కాదు. మళ్ళీ లాస్ట్కి వచ్చి దేవా నా కొడుకుని ఎట్లా ఎందుకు చేసినావు, నా బిడ్డని ఎట్లా ఎందుకు చేసినావు? కాదు మనమే రిలీజ్ చేసాం. ఏమని డిక్లేర్ చేసినాం? ఆ రిజల్టే వస్తుంది. కాబట్టి వీ హ్యావ్ టు రిలీజ్ ద లైఫ్. ఫెయిల్ అయిందా? ఏం కాదు నాన్న, బెటర్ లక్ నెక్స్ట్ టైం చేయి, ఇంకొకసారి చెయ్యి. విజయము పొందేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉండు, అంతే. వాడు అక్కడనే ఉంటే జీవితాంతం ఆడనే ఉంటాడు. ఆడు ఉండడు కానీ ఇంకెనకకు పోతాడు. హల్లెలూయా. కాబట్టి టుడే ఆన్వర్డ్స్ రిలీజ్ ద లైఫ్, రిలీజ్ ద బ్లెస్సింగ్స్. ఆ బ్లెస్సింగ్స్ ఎక్కడో లేవు, ఎక్కడున్నాయి? మీలోనే ఉన్నాయి. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ అపాన్ యూ. వాట్ ఎవర్ యూ స్పీక్, వాట్ ఎవర్ యూ డిక్రీడ్, వాట్ ఎవర్ యూ డిక్లేర్, ఇట్ విల్ హ్యాపెన్. ఆ దేవుని ఆత్మ మీ మీద ఉన్నది కాబట్టి మీరు రిలీజ్ చేసేది జరుగుతుంది. బ్లెస్సింగ్స్ని రిలీజ్ చేయండి, ఆశీర్వాదాలను రిలీజ్ చేయండి, అనుమానాలను కొట్టివేయండి, ఫెయిల్యూర్స్ను కొట్టేయండి. నాకు ఒక బైబిల్ గ్రంథంలో చాలా చక్కని యెషయా గ్రంథంలో ఉంటుంది, నేను మీ పాపములు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని దేవుడు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? జ్ఞాపకం చేసుకుంటాం. కానీ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? మనకే తెలియదు. దేవుడు జ్ఞాపకం చేసుకోవట్లేదు. క్షమించే దేవుడు, రక్తం కార్చిన దేవుడే జ్ఞాపకం చేసుకోవట్లేదు. మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం.
మనం జ్ఞాపకం నేనేంటితో తెలుసా? అవును, గత జీవితంలో అసలు ఎందుకు పనికిరాని జీవితం, దాని వై అన్నెసెసరీ వీఆర్ రిమెంబరింగ్ దట్ ఓల్డ్ థింగ్స్, ఓల్డ్ లైఫ్. డిక్లేర్ ద న్యూ లైఫ్. మనకి ఏమి కావాలో దాన్ని మనము డిక్లేర్ చేయాలి. దేవునికి మహిమగా డిక్లేర్ చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. హల్లెలూయా. అందుకని మన జీవ ఫలాన్ని అర్పించాలట. నోటి నుండి మన జీవ ఫలాన్ని అర్పించాలి. మన నోటితో మనం ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఏం చేయాలి? విడుదల చేయాలి. విడవకుండా విడుదల చేయాలి. నేను మొన్న మీకు ఒక పోస్ట్ పెట్టాను గ్రూప్లో. ఏంటది? ఐఎమ్ ద లైట్, ఐఎమ్ ద సాల్ట్, వీఆర్ ప్రిజర్వేటర్. తెలుసా? దేవుడు అనేకమైనటువంటి చెప్తున్నాడు. ఓకే, వీఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, వీఆర్ ద సాల్ట్. మనము లోకమునకు ఉప్పై ఉన్నాం. ఉప్పు ఏంటి తెలుసా? ఇట్స్ ఏ నెంబర్ 1 ప్రిజర్వేటివ్ ఎలిమెంట్. నెంబర్ 1 ప్రిజర్వేటివ్. ప్రపంచములో ప్రిజర్వేటివ్ ఎలిమెంట్ ఏదైనా ఉంటుందంటే ఇట్ మేడ్ బై సాల్ట్ ప్రిజర్వేటివ్. మనల్ని దేవుడు ప్రిజర్వేటర్స్గా పెట్టినాడు. మనల్ని బట్టి దేవుడు ప్రపంచానంతా రక్షిస్తూ ఉన్నాడు. వీఆర్ నాట్ ద డిస్ట్రక్టర్స్, వీఆర్ ద ప్రిజర్వేటర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. కాబట్టి మనము ప్రిజర్వేటర్గా ఉండాలి, వెలుగునివ్వాలి. ఆ వెలుగునే పలికినప్పుడు దేవుడు గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మంచి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఒక మాట గమనిక. టుడే ఆన్వర్డ్స్ దేవుడు, నేను పాస్టర్ గారికి చెప్పినాను. ఇంతవరకు ఈ యొక్క 3rd ఇయర్ రైజ్ అండ్ షైన్ నడుస్తుంది. పాస్టర్ గారికి ఏనాడు చెప్పాలి, ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలని ఎప్పుడు ఇన్స్ట్రక్ట్ చేయలేదు. నేను దేవుడు నీ హృదయంలో ఏమేదైతే పెట్టినాడో దాన్ని చెప్పమన్నాను. నిన్నటి దినం చెప్పినాను. ఎందుకు చెప్పినానంటే రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీ యొక్క ఇంటెన్షన్, మన యొక్క మూలమైనటువంటి ఉద్దేశం ఏంటిది? హీలింగ్ అండ్ డెలివరెన్స్ క్రమంలో ఈ రోజు నుంచి వెళ్ళి దేవుడు డిక్లరేషన్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ గోయింగ్ టు హీల్ సో మెనీ థింగ్స్ అన్నట్టు. అనేక విషయాలను బాగుపరుస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, అవన్నీ చేస్తున్నాడు. మన సందేశాలన్నీ కూడా చేంజ్గా ఉంటాయి ఇక నుండి. ఓకే, ప్రతి మాటను మనం డిక్లేర్ చేయాలి. హల్లెలూయా. ప్రతి మాటను మీరు కూడా విడుదల చేయాలి. దెర్ ఇస్ అ పవర్ ఇన్ యూ ఆల్సో. ఆ పవర్ని విడుదల చేసినప్పుడు మీరందరూ కూడా అద్భుత ఆశ్చర్య కార్యాలు పొందుకుంటారని దేవుడు తన మాటను నాకు సెలవిచ్చినాడు. డిక్లరేషన్ నుండి మనము ముందుకు సాగిపోతూ అనేక కార్యాలను మనము మన జీవితంలో పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. మనకి ఏది కావాలో అది అడగాలి. అడగడం కాదు, కమాండ్ చేయాలి. హల్లెలూయా. కలుగును గాక అంతే. లెట్ దెర్ బి లైట్, లెట్ దెర్ బి హ్యాపెన్, ఇట్ విల్ బి డన్ అని చెప్పి డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ వీక్ నుంచి సందేశాలను చాలా డిఫరెన్స్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి వాక్యాన్ని పలకాలి. అవుట్ ఆఫ్ అవర్ సర్కమ్టెన్సెస్, సిచ్యువేషన్స్ మనము వాక్యాన్ని డిక్లేర్ చేసినప్పుడు ఆ వాక్యము సమస్తము కూడా కలగజేస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరినీ ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. మన బ్లెస్సింగ్స్ ఎక్కడో లేవు, ఎవరి దగ్గర లేవు, మన దగ్గరే ఉన్నాయి. వెన్ వీ డిక్లేర్ అవర్ బ్లెస్సింగ్స్ ఇట్ విల్ హ్యాపెన్. మన కొండను చూసి భయపడాల్సిన అవసరం లేదు. కొండను చూసి ఏమన్నాడు? పోయి సముద్రంలో పోయి పాడు అంటే పడుతుంది అంతే. దట్ ఈజ్ అవర్ పవర్. నెక్స్ట్ వీక్ నుంచి కూడా మన సందేశాలని చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు క్లైమ్ చేయాలి. ఇక్కడే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్ మనం డిక్లేర్ చేస్తూ మనము దేవుని నామంలో ముందుకు సాగిపోయి గొప్ప విజయాలను పొందుకొని గొప్ప సక్సెస్ఫుల్తో మనం ముందుకు పోవాలని దేవుని నామంలో మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మనమందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. భూమి ఆకాశములను సృష్టించిన మా గొప్ప తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మా మధ్యలోనికి వేంచేసినారు. యు ఆర్ హియర్ లార్డ్. నీకే వందనాలు. మీరు మాతో కూడా ఉన్నారు. మీ సన్నిధి మాతో కూడా ఉన్నది. వి ఎక్స్పీరియన్స్ యువర్ ప్రజెన్స్ ఈజ్ హియర్ మాస్టర్. లార్డ్ హెల్ప్ అస్, హెల్ప్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకున్నాం. వారి హృదయాలలో ఏదేదైతే ఉన్నదో తండ్రి నాయన మీరు ఎరిగిన దేవుడవు. ఇన్స్టెడ్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్ లార్డ్, I speak as your servant in the mighty name of Jesus. I change everything in the mighty name of Jesus. I turn around in the name of Jesus. యేసు నామములో సమస్తము నూతన పరుస్తున్నాను.
యేసునామములో సమస్తమును తిప్పి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటూ నాయన ప్రభా మా ప్రజలను దీవించి ఆశీర్వదించండి. మీ మాటలు వారి నోట ఉంచిన, వారి హృదయంలో ఉంచిన, వారితో ఉన్నది తండ్రి. అది అగ్నివలె మండుచున్నది తండ్రి. అది జీవము కలిగి శక్తి కలిగినటువంటి మాటలు తండ్రి. ఆ మాటలు విడుదల చేయుచుండగా తండ్రి నేను మీ అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించి వారి జీవితాలలో, కుటుంబాలలో మహోన్నతమైన కార్యములను జరిగించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఇది మొదలుకొని మీ నామమును, మీ వాక్యమును నాయన ప్రభ ప్రకటించుటకు, డిక్లేర్ చేయుటకు తండ్రి నాయన సహాయము దయచేయండి. వారు ఏ పరిస్థితిలో ఉన్న ఆ పరిస్థితిలో తండ్రి నాయన ప్రభా ఎదురాడి నిలవబడే తండ్రి నాయన కృపను వారికి దయచేసి నేను దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, మనమందరం కూడా